బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. బెజవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అడ్డగోలుగా వ్యవహరించారు. వీధి రౌడీల కంటే హీనంగా ప్రవర్తించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై విరుచుకుపడ్డారు. ఇక వారి ఆందోళనకు మద్దతు పలికిన ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు ఓ పోలీసు. ఇక అంతటితో ఆగలేదు. చెవులు వినలేని విధంగా దుర్భాషలాడారు. బస్సులో ఉన్న వ్యక్తిని బలవంతంగా బయటకు లాక్కొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం న్యాయబద్ధంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక విజయవాడలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన ఓ యువకుడిని బస్సులో నుంచి లాక్కొచ్చి బరిగూడును ఆయనపైన అత్యుత్సాహం దుర్భాషలాడుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మాధవి, విజయవాడ పోలీసులు అత్యుత్సాహం చూపించినట్టు తెలుస్తా ఉంది. మనం ఒక వీడియో వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో బెజవాడ పోలీసులు విధానాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పుకోవచ్చా? నగర వాసులు కూడా ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న వీడియోను చూసి అవాక్ అవుతున్న పరిస్థితి, చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. బెజవాడ పోలీసులు పనితీరు ఎలా ఉంటుంది, ఫ్రెండ్లీ పోలింగ్స్ విధానం ఎలా ఉంటుంది అనే దాని మీద బెజవాడ పోలీసుల గురించి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. సో మనం గతం నుంచి చూసినట్లయితే కనుక బెజవాడలో అనేక సందర్భాల్లో ర్యాలీలు, నిరసనలు, రాస్తారు అని రకరకాల యాక్టివిటీస్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాజధాని ఏర్పడిన తర్వాత బెజవాడ పోలీసులకి పనిభారం కూడా ఎక్కువగానే మారింది. ఎందుకంటే విజయవాడలో ధర్నా చౌక్ ఉండడం, ఆ ధర్నా చౌక్లో నిరసన తెలియజేసే వాళ్ళు ఉంటాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి అసలు కొదువే లేదని చెప్పుకోవచ్చు. అందులో బెజవాడకి అసలు కొదువు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున 1,00,000 మంది దాకా బీఆర్టీఎస్ రోడ్డుకి చేరుకున్నటువంటి రకరకాల వేషాల్లో అవతారాలతో బీఆర్టీఎస్ రోడ్డుకి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన నేపథ్యం. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు అయితే విజయవాడ వేదికగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ పోలీసులు కూడా ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని క్లిష్టమైనటువంటి ప్రాంతాల్లో, కొన్ని రూరల్కి ఆనుకున్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, అంటే జాతీయ రహదారులకి అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు, ముగింపు పోలీస్ స్టేషన్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి కావచ్చు. ఇటు మనం గొల్లపూడి దగ్గరగా చూసుకున్నట్లయితే కనుక ఇటు భవానీపురం పోలీస్ స్టేషను, అదేవిధంగా ఇటు చివరో చూసుకుంటే రామరపాడు దగ్గర చూసుకుంటే మాచవరం పోలీస్ స్టేషను, అలాగే విజయవాడ చివరో చూసుకుంటే కనుక ఇటు పడమట పోలీస్ స్టేషన్, ఇలా కొన్ని ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్, ఇవన్నీ కూడా కొన్ని పరిధుల్లో ఉన్నటువంటి ఆ రహదారులు అంటే వచ్చేటువంటి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నాల్లో కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐలు వీళ్ళందరూ కూడా ఏంటంటే గతం కొన్ని సందర్భాల్లో టంగు స్లిప్ అవటమో లేదంటే చేయి జారుతున్నటువంటి సంఘటనలో అడపాదడపా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనలు ఎన్ని తెలియజేయడానికి వస్తున్నట్టు చాలా రోజులుగా మనం 41 రోజులుగా మనం అంగన్వాడీల దీక్షా శిబిరాల వద్ద అంగన్వాడీల యొక్క వాళ్ళ ఆవేదన, దుఃఖాన్ని వాళ్ళకి చూస్తూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు. అయితే అంటే నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కొద్దిగా ఇదే ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళందరినీ నిరాహార దీక్షలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా తరలించడం, ఇక్కడ నుంచి అర్ధరాత్రి కూడా తరలించడం, ఆ టైంలో కూడా ఒక డీసీపీ ఆఫీసర్ అధికారి అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళని కవర్ చేసే క్రమంలో వాళ్ళని కూడా తీయొద్దు అని చెప్పని వార్నింగ్లు ఇవ్వటం అలా జరుగుతుంటే ఈ రోజు ఉదయం కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అంగన్వాడీలు, వాళ్ళకి మద్దతుగా వస్తున్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులు, సిఐటియు కావచ్చు, యూటీఐ కావచ్చు, రకరకాల యూనియన్ నుంచి నాయకులు మద్దతు పలికేటువంటి క్రమంలో వస్తున్న నేపథ్యంలో ఒక యువకుడిని మాత్రం నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఒక యువకుడిని పోలీసులు
ఆ పచ్చి బూతులు తిడుతూ వాడిని లాక్కురండి అని చెప్పని బూతులు తిడుతూ వాడిని కొట్టండి అని చెప్పని ప్రోత్సహిస్తూ ఒక సీఐ ప్రవర్తించినటువంటి విధానాన్ని ఒక వీడియో ద్వారా చూసాము. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అవటం మొదలుపెట్టిందో బెజవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అన్నారు. స్టేషన్కి వస్తే కాఫీ ఇచ్చి టీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి అన్నారు. వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడండి అన్నారు. నవ్వుతూ సమాధానాలు చెప్పాలన్నారు. పోలీస్ అంటే ఒక బాధ్యత గల రెస్పెక్ట్ ఉండాలని చెప్పన్నారు. అంతేకాంటే యూనిఫామ్ ఒంటి మీద ఉన్నప్పుడు అహంకారంగా ప్రవర్తించండి. గతంలో డీజీపీలు ఇప్పుడున్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఈయనకు ముందు పనిచేసినటువంటి డీజీపీ కావచ్చు. శ్రీనివాస్, మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా పిడిగుద్దులు గుద్దుతూ పీక్ నొక్కుతూ బలవంతంగా ఆయన్ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఒకవైపు ఏపీ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్తున్నట్టు ఇక్కడ చూస్తుంటే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. అంటే రాజకీయ నాయకులకి పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకులకి వీళ్ళంతా ఒక తొత్తులో మారారు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా ఈ ఘటన? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఎంత అందంగా పనిచేస్తుంది అనేది ఆ వీడియో ద్వారా చూడొచ్చు. సాధారణంగా వచ్చే నిరసన తెలియజేసిన నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియంత్రించడం అనేది పోలీసు ఒక విధానము, అంటే వాళ్ళ బాధ్యతల్లో ఒకటి. సో మామూలుగా చట్టాన్ని చేతుల్లో తీసుకున్నటువంటి సందర్భంలో అయితే వాళ్ళ మీద ఆ చట్టాన్ని చేతుల్లో తీసుకున్న వ్యక్తులను కూడా శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అంతేగాని ఆ బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళని పిడిగుద్దులు గుద్దుతూ బూతులు తిడుతూ అసభ్యకర పదజాలం వాడుతూ బస్సులో నుంచి బయటికి ఈడ్చుకొస్తూ రకరకాలుగా వాళ్ళు హింసించమని కూడా ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఆ పోలీస్ చట్టంలో కూడా అది లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే స్వేచ్ఛని హరించే విధంగా పోలీసు వ్యవహరిస్తున్నారనేది ఈ రోజు బెజవాడ పోలీసు చేసినటువంటి ఏదైతే యాక్టివిటీ ఉందో దాని ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది గౌతమ్ సవాంగ్ మొదటగా డీజీపీ అయినప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలుకుని డీజీపీ అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండండి. కంప్లైంట్లు ఎవరైతే ఉన్నారో కంప్లైంటర్లకి జవాబుదారీగా ఉండండి. నిరసనలు చేసినప్పుడు నిరసనల దగ్గర మీరు ప్రవర్తించే విధానం, మహిళలు అయితే కనుక లేడీ పోలీస్ ద్వారా వాళ్ళని బలవంతంగా ఈడ్చుకెళ్లేటువంటి ప్రక్రియకు వెళ్ళొద్దు అనే అంశాలు ఉన్నాయి. పోతే అంటే నిరసన తెలియజేసే నిరసనకారులను కూడా మనం చాలా సార్లు టీవీలో విజువల్స్ లో చూస్తూనే ఉంటాము. నిరసన తెలిసే నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా ఏదో ఆ గొడ్డను ఈడ్చుకుపోయినట్టు, బలిపశువులను ఈడ్చుకుపోయినట్టు, పశువులను ఈడ్చుకుపోయినట్టు రోడ్లంటబడి ఈడ్చుకుపోతూ ఉంటారు, పేకలు నొక్కుతూ ఉంటారు, గాజులు బగలు కొడుతూ ఉంటారు. మహిళలను అయితే అమరావతి అంశంలో మనం చూసినట్లయితే అక్కడ మహిళలను అయితే పొత్తు కడుపుల్లో తన్నినటువంటి సందర్భాల్లో కూడా అనేక పోలీసుల్లో మనం చూసాము. సో పొలిటికల్ ప్రెజర్ తో వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ దిగుతున్నారనేది కూడా చెప్పుకోవచ్చు. స్థానికంగా ఇదేదో మా గవర్నమెంట్ని తిట్టేస్తావా, లేదంటే మా ముఖ్యమంత్రిని తిట్టేస్తావా, లేదంటే వాళ్లే ఓన్ చేసుకుని ఫీల్ అవటం వల్ల ఇలాంటి సంఘటనలు కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సీఐ లాంటి సీఐలు అందరూ కూడా వాళ్ళు ఓన్ చేసేసుకుని వాళ్ళు ప్రెస్టేట్ ఫీల్ అవుట్ ప్రెస్టేషన్ లోకి వెళ్ళిపోయి బలవంతంగా ఇలాంటి దాడులకి పాల్పట్టమే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ కి సాధారణ ప్రజలు భయపెట్టిన రౌడీ షీటర్ కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ వేసుకున్న పోలీసుకి పెద్ద తేడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ అంటే కనీసం మినిమం క్వాలిటీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంది, రెస్పెక్టబుల్ పర్సన్ గా అక్కడ ఉన్నాడు, జవాబుదారీగా ఉన్నప్పుడు ప్రజల మీదకి వెళ్లేటువంటి దురుసు ప్రవర్తన అయితే తగ్గించుకోవాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో దురుసు ప్రవర్తన అనేదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే అంశాన్ని కూడా బెజవాడ వాసులు ఈ రోజు మాట్లాడుకున్నారు. గతంలో కూడా చాలా సందర్భాలు చూస్తుంటాం. ఇప్పుడు బైకులు ఆపినప్పుడు సందర్భాల్లో చూస్తుంటాం, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ట్రాఫిక్ సందర్భాల్లో కొంతమంది పోలీసులు దురుసుగా ప్రవర్తించడాలు, పోలీసులు బైక్ ఆపేసి బలవంతంగా తాళాలు లాక్కోవడాలు, అడిగిన వాడిని లేదా ఆ పోలీసులే జులుం ప్రదర్శించడాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. గట్టిగా ఎదుటివాడు మాట్లాడితే మళ్ళీ తిరిగి వాడి మీద ఏదో ఒక సెక్షన్ వేసి కేసులు నమోదు చేయడాలు ఇవన్నీ కూడా పోలీసుకి సరామామూలు అయిపోయినటువంటి నేపథ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే బెజవాడలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు, అంతే పోలీస్ యంత్రాంగం కూడా అంతే ఉంది ఇక్కడ. సో ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఎంతున్నా యాక్టివిటీస్ ఎన్ని జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు మితిమీరి ప్రవర్తిస్తున్నప్పుడే వాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు నిరసన తెలియజేసుకునే వాళ్ళని కూడా బలవంతంగా ఈడ్చుకెళ్ళి బలవంతంగా చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఎదురుపవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఎన్నో మాటలు చెప్పినటువంటి డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఇతని మీద శాఖాపరంగా ఏ చర్యలు చేసుకుంటారని వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.